వాళ్ళేమో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకొని వచ్చారంట. వాళ్ళకి పడుకున్న వాళ్ళు నైట్ 1 o'clock వచ్చారంట. మొత్తం ఫారెస్ట్, ఒక్క మనిషి కనపడట్లా. మహర్షి వాల్మీకి చిత్రకూట్ మెయిన్ గేట్ ఉందంటే రోడ్డు అంత డౌన్ ఉంది. హర్ మహాదేవ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర విహారీ. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేనైతే క్యాంపింగ్ అయితే వేసా. 2 nights ఉండిపోయాను. 1 day అంతా ఇక్కడే స్టే అయితే తీసుకున్నా. చాలా బాగా ఉంది. అండ్ అసలు నేను కలిసిన పీపుల్స్ కూడా ఇక్కడ చాలా బాగా మాట్లాడారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే ప్రయాగరాజ్లో ఇంత బాగా ఇది నా స్టే అని. యాక్చువల్గా 1 night ఉందాం అనుకున్నా, అలాంటిది 2 nights ఉండిపోయాను. ఫుడ్ అన్నీ వాళ్ళు ఇచ్చారు. అసలు నేనన్నా అప్పటికి మనకు కొంచెం మొహమాటం కదా, వద్దండి ఆల్రెడీ తిన్నా, అప్పటికే తిన్నా కూడా ఒక 1 hour 2 hours అయింది. ప్రసాదం పెడతారండి అన్నారు. సరే ప్రసాదం అంటే అట్టుపండు ఏదో అనుకుంటాం, కానీ వాళ్ళు భోజనం పెడతారని ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఇక్కడ వీళ్ళకి భోజనం ఎలా అంటే పూరి సబ్జీ. నేను అప్పుడే పూరి తిన్నా. మళ్ళాంటి పూరీస్ ఉండవు, చిన్న చిన్న పూరీస్ ఉంటాయి ఇక్కడ. ప్లే గ్రౌండ్స్ లాగా మొత్తం. మీరు ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్లే గ్రౌండ్స్. ఓన్లీ క్రికెట్. చాలా మంది ఆడుతున్నారు ఇక్కడైతే. క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టున్నారు. ఈ టైం నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉంటున్నారు. బ్యాచెస్ వైజ్ అయ్యి అనుకుంటా. నేను కొంతమంది స్టూడెంట్స్ని అయితే కలిసా. వాళ్ళేమో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వచ్చారంట. బట్ నేనేమో అప్పుడే పడుకున్నా. వాళ్ళు వచ్చింది నైట్ టైము. నేను 12కి పడుకున్నా, వాళ్ళు నైట్ 1 o'clock వచ్చారంట. వాళ్ళ స్టడీస్ అన్నీ అయ్యి ఇంకా నైట్ అలా బయటకు వచ్చారు, నైట్ అవుట్. అయితే అక్కడ నేను సంఘం దగ్గరలో ఉన్నా కదా, ఆ సంఘం దగ్గరికి వెళ్దాం, చాలా బాగుండిద్ది ఆ టైంలో అని చెప్పేసి వచ్చారంట. బట్ ఫోన్ కూడా చేశారు, కానీ మనం లగల ఆ రేంజ్లో పడుకుండిపోయాం మనం. ఎందుకంటే మార్నింగ్ నుంచి స్లీప్ వస్తుంది, బట్ అలా కంట్రోల్ చేసుకొని ఉన్నా, వర్క్ ఉంది కదా అని. సో ఇంకా నైట్ పడుకునేసరికి 12 అయ్యింది. వాళ్ళు 1కి వచ్చి కాల్ చేశారు. ఇంకా లగల మార్నింగ్ చూస్తే అప్పుడు చెప్తున్నారు బయట సాధువులు వాళ్ళు ఉన్నారు కదా. అయితే నైట్ మార్నింగ్ సాధువులు వాళ్ళు చెప్తున్నారు, నిన్ను కలవడానికి ఎవరో స్టూడెంట్స్ వచ్చారు, మంచిగానే ఉన్నారులే అని. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ షార్ట్స్లో అయితే చేశా మొన్న ఈవినింగ్ టైంలో. ఇదిగోండి, ఇదే యమునా రివర్ మీద ఉన్న ఫ్లైఓవర్. నాకు తెలిసి రీసెంట్గానే కట్టారు, కొత్తగానే ఉంది. సంగం అయితే ఆ చివర కనపడుతుంది ఇక్కడ నుంచి, బట్ కెమెరాలో కనపడదులేండి. బాగుంది కదా, పెద్ద పెద్ద కేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ కేబుల్ బ్రిడ్జ్ ఇది. నైట్ టైం అయితే లైటింగ్ లో ఇంకా చాలా బాగుంది. బట్ నాకు తెలిసి పెయింటింగ్స్ అవి వేయలేదు, లేకపోతే మనకి అలా వదిలేస్తారేమో, కానీ చాలా బాగుంది. ఇక్కడ నుంచి జబల్పూర్కి 350 kilometers అయితే ఉంది. నేను లాస్ట్ టైం కేదార్నాథ్ వచ్చినప్పుడైతే రాయపూర్ నుంచి జబల్పూర్లో కూడా స్టే చేశా. ఓకే, చిత్రకూట్కి 100 kilometers. అయితే ఖజురాహో, ఓకే, నేను ఖజురాహోకి లొకేషన్ పెట్టి ఇందాక ఎంత దూరం అనుకున్నా, బట్ చిత్రకూట్ అయితే 100 kilometers ఉంది. సో మనం చిత్రకూట్లో జస్ట్ అలా చిన్న రైడ్ వేసి, సో దెన్ మనం ఖజురాహోకి అయితే వెళ్దాం. ఖజురాహోలో స్టే అనుకుంటున్నా. అంటే ఓల్డెస్ట్ టెంపుల్స్ అండ్ కార్వింగ్ అవి చాలా బాగున్నాయి అసలు. సో ముందు చిత్రకూట్లో వెళ్ళి చూద్దాం. 100 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి 8 అవుతుంది, 9, 10 కల్లా వెళ్ళిపోవచ్చు. మొత్తం ఫారెస్ట్, ఒక్క మనిషి కనపడట్లా.
ఇది మనం చిత్రకూట్కి వెళ్ళే దారి. చిత్రకూట్ ధామ్ నేను ఇప్పుడే చూసా. చిత్రకూట్ ధామ్ 3 ఉన్నాయి. నేను ఒకదానికి వెళ్ళబోయి ఇంకో దానికి లొకేషన్ అయితే పెట్టుకున్నా. బట్ ఇప్పుడే అది చూసి కరెక్ట్ చేసుకున్నా నేనైతే, లేకపోతే మనం రౌండ్ ట్రిప్లు అయిపోయేవి. భలే ఉంటది. ఇలా కూడా కాదు, ఎవ్వరూ ఉండకుండా ఫారెస్ట్ లో సోలో రైడ్ సూపర్ ఉంటది అసలు. ఆ ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ అయితే బాడీలో బమ్ బమ్ అని వెళ్తుంది. థ్రిల్లింగ్ గా ఉంటది ఎక్స్పీరియన్స్. నేనైతే అలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం బైక్ మీద కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మాత్రం ఫీల్ అయ్యా. అసలు మామూలుగా లేదు, సూపర్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఎందుకంటే మనకి పెద్దగా రూట్స్ మీద వాటి మీద ఐడియా లేదు. గూగుల్ తల్లిని అడిగాని చెప్పింది. చెప్తే అసలు 2-3 days కంపల్సరీ, ఒక హాఫ్ డే అయితే ఫారెస్ట్ లోనే రైడ్ చేసామండి. చాలా బాగుండేది అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మయూ అంట, MAU, మయూ చిత్రకూట్. సేమ్ కరెక్ట్ గానే వెళ్తున్నాం. రూట్ అయితే మిస్ అవ్వలేదు. ఒక్కోసారి మిస్ అయ్యిద్ది, మనకు సరదా తీరుద్ది. అంటే మనం క్రాస్ చేసే 10-20 kilometers బొమ్మని జువ్వలా వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత జువ్వ కాస్త కింద పడిపోద్ది చూడండి. అయిపోయిన తర్వాత అలాగ అయిపోద్ది మన సీన్ వెళ్ళి వెనక్కి వస్తే. इंजन ऑयल चेंज करना है. इंजन ऑयल, इंजन ऑयल. हर महादेव. నేను ఓన్లీ క్యాస్ట్రాల్ అయితే మార్పిస్తా ప్రతిసారి. ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించేసా. యాక్చువల్గా నేను క్యాస్ట్రాయిల్ చేంజ్ చేపిస్తా ప్రతిసారి, బట్ ఈసారి క్యాస్ట్రాయిల్ దొరకలేదు. అని అడిగితే అది బాగుంటుంది 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 అంటున్నాడు. బట్ ఇప్పటికే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది. సో అందుకే మార్చాల్సి వచ్చింది. ఏందో 1000 kilometers అలా తిరిగి మళ్ళీ చేంజ్ చేయించేస్తాను. 1000 kilometers అంటే ఏముంది, ఊరికి 2-3 daysలో అయిపోద్ది. ఊరికి అయితే వచ్చాం. శ్రీ మహర్షి వాల్మీకి చిత్రకూట్ మెయిన్ గేట్. వాల్మీకి గారు, వాల్మీకి మహర్షి ఇక్కడ ఉన్నారండి. ఇప్పుడు ఈ వాల్మీకి ఆశ్రమం దగ్గర అయితే మనం ఉన్నాం. పైకి వెళ్ళడానికి బైక్ రూట్ లేనట్టుంది, ఉంటే బాగుండు. శ్రీ మహర్షి వాల్మీకి తపస్, బైక్ రూట్ ఉంది, వెళ్ళిపోదామా? రూట్ అంతగా బాగాలేదు కానీ మనం ట్రై చేద్దాం. రాముడు పట్టాభిషేకం చేసిన తర్వాత సీతాదేవి అయితే లవకుశులకి ఇక్కడే జన్మనైతే ఇచ్చారు. ఇక్కడే వాళ్ళు చదువుకున్నారు కూడా. ఇది వెళ్ళేటట్లేదు. ఓకే, వెరీ గుడ్. వచ్చేసాం పైకి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాల్మీకి ఆశ్రమం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడే సీతాదేవి అడవుల్లో ఉన్నప్పుడు లవకుశులకు జన్మనిచ్చింది. అండ్ వాళ్ళు ఇక్కడే విద్యాభ్యాసం కూడా స్టార్ట్ చేశారు. ఆ ప్లేస్లో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చిత్రకూట్ వెళ్తున్నాం. వాల్మీకి ఆశ్రమం నుంచి
చిత్రకూట వెళ్తున్నాం. ఇది ఎంత డౌన్ ఉందంటే రోడ్డు అంత డౌన్ ఉంది. మట్టి రోడ్డు ఏదైనా అయితే కనుక తిన్నకి ఇంటికి వెళ్ళిపోవడమే, అలా ఉంది. లగేజ్తో ఉన్నాం కదా, ఎందుకు స్టంట్లు వేయడం అని చెప్పి స్లో దిగుతున్నా. ఇంకా అసలు మనం చాలా దూరం వెళ్ళాలి, చాలా చూడాలి. నాకు యాక్చువల్గా ఇక్కడ ఆశ్రమం ఉందని తెలీదు, బట్ అలా వెళ్తూ ఉంటే పెద్ద బోర్డు అవి ఉన్నాయి. ఏంటని చెప్పి చూస్తే వాల్మీకి ఆశ్రమం. లక్కీగా లేకపోతే ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చూస్తే ఫీల్ అయ్యేవాళ్ళం, అరే మిస్ అయిపోయామని, చూడలేదే అని. ఓకే, ఇప్పుడు మనం చిత్రకూట్కి అయితే వచ్చేసాం. ఇది చిత్రకూట్ ధామ్. మనం వెళ్ళాల్సింది చిత్రకూట్. అక్కడ రామ్ ఘాట్, సీతా ఘాట్ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే సీతారాములు అక్కడ అరణ్యవాసంలో 11 సంవత్సరాలు అయితే గడిపారంట. అక్కడే 11 సంవత్సరాలు ఉన్నారు. రామ్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. వావ్, సూపర్ ఉంది. అన్ని ఘాట్స్ దగ్గరికి బైక్లు వెళ్తాయంట. బోట్స్ మాత్రం భలే ఉన్నాయి. వాటర్ కూడా పెద్దగా లోతు లేనట్టుంది. చక్కగా అందరూ స్నానం చేస్తున్నారు. నాకు దిగాలనిపించింది కానీ, అండ్ మళ్ళీ మనం అన్ని ఓపెన్ చేసి సర్దుకోవాలంటే అది పెద్ద తతంగం. ప్రజెంట్ మనం చిత్రకూట్ దగ్గర రామ్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. సీతారాములు ఇక్కడే వనవాసం 11 సంవత్సరాలు అయితే ఇక్కడే ఉన్నారంట. ఇదిగోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎండ మామూలుగా లేదు, అసలు పగిలిపోతుంది ఎండ. ఫోన్ అయితే ఫోటో తీస్తుంటే ఓవర్ హీట్ అని చెప్పేసి అదేంటి యాప్ క్లోజ్ అయిపోతుంది. ఓవర్ హీట్ అని వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఆ రేంజ్లో ఉంది ఎండ.